రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రామ పంచాయతీ ఎన్నికల రణరంగం వాగ్దానాలతో హోరెత్తుతుంది. గెలిపిస్తే చాలు పథకాల పంట పండిస్తామంటూ సర్పంచ్ అభ్యర్థులు ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తున్నారు. కొందరైతే ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే పదవికి రాజీనామా చేస్తామని బాండ్ పేపర్పై రాసిస్తూ ఓటర్ల విశ్వాసాన్ని చోరుకునే ప్రయత్నం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొత్తపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థి పసుల వనమ్మ తనను గెలిపిస్తే ప్రతి ఇంటికి 5 లక్షల జీవిత బీమా చేయిస్తానని ప్రకటించారు. ఇక గ్రామంలోని 700 కుటుంబాలకు ఏడాదికి సుమారు 8.40 లక్షల ప్రీమియం తానే భరిస్తానని, 5 ఏళ్లలో 42 లక్షలకు పైగా ఖర్చు చేస్తానని తెలిపారు. ఇక దీంతో పాటు ఆడబిడ్డ పుడితే బంగారు తల్లి పథకం కింద 5,000 ఫిక్స్డ్ డిపాజిట్, ఆడపిల్ల పెళ్లికి పుస్తే మట్టెలు కూడా, అబ్బాయి వివాహానికి 5,116 ఆర్థిక సహాయం కూడా అందిస్తానని తన 15 హామీల మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఇక శస్త్రచికిత్సలకు 15,000, ఇల్లు కట్టుకునే వారికి 21,000, విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, బ్యాగులు, బూట్లు పంపిణీ చేస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు గద్వాల జిల్లా గట్టు మండలం సల్కాపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఆంజనేయులు ఏకంగా 100 రూపాయల బాండ్ పేపర్పై తన 22 హామీలను రాసిచ్చినట్లు సర్పంచ్ అభ్యర్థి వనమ్మ తెలిపారు. ఏలూరు జిల్లా చింతలపూడిలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై ఎమ్మెల్యే రోషన్ కుమార్ తనిఖీలు చేపట్టారు. ఇటీవల ఆకస్మికంగా బోసుబొమ్మ సెంటర్లో ఒక ప్రైవేటు ట్రావెల్ బస్సును ఎమ్మెల్యే రోషన్ కుమార్ పరిశీలించారు. బస్సుకు ఉండాల్సిన ఎమర్జెన్సీ డోర్ నుండి దిగడానికి నిచ్చెన లేకపోవడంతో ఎమ్మెల్యే తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. ప్రైవేటు బస్సు యాజమాన్యాలు ప్రభుత్వం సూచించిన అన్ని ముందు జాగ్రత్త చర్యలను పాటించాలి అని, రవాణా శాఖ అధికారులు మరింత శ్రద్ధ వహించాలని హెచ్చరించారు. ఇక అంతేకాకుండా బస్సులో ఎమర్జెన్సీ డోర్ ఎక్కడ ఉందో స్పష్టంగా కనిపించేలా సూచికలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఇది మాత్రం చూసుకున్నాం ఒక రాడ్ కూడా తెచ్చుకున్నాం సార్. ఒక రాడ్ కూడా తెచ్చుకున్నాం. రాడ్డమ్మది ఏదో అద్దం పగలు కొట్టడానికి సార్, అందుకని చేతులతో పగలకపోయి మనం చూసాం కదా సార్. చూడు, బస్ మీద నమ్మకం లేక రాడ్ తీసుకున్నాం. ఎమర్జెన్సీలో హ్యామర్స్ ఉన్నాయి సార్. ఇక్కడ చెప్పారు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎట్లా ఆపరేట్ చేయాలి అడిగాను, ఎవరు తెలియదు అంటున్నారు. అందరికి ఒకసారి చెప్పండి, రమ్మని చెప్పండి. ఇదమ్మా ఏ బాబు, నువ్వే తెలుసుకోవాల్సింది. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంది, పైన పడుకున్నావు. ఒకసారి చెప్పు, అందరికి అర్థమయ్యేలా చెప్పు. చూడమ్మా ఒకసారి చూడమ్మా సార్. అన్న కూర్చోండి, పైన ఉన్న వాళ్ళు చూస్తారు, పైన ఉన్న వాళ్ళు మెయిన్ కూర్చో. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపింది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కువైట్ నుంచి హైదరాబాద్ కు వస్తున్న ఫ్లైట్ RE1234 కు సంబంధించి గుర్తు తెలియని వ్యక్తి బాంబు బెదిరింపు ఈమెయిల్ పంపించడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఇక భద్రతా కారణాల వల్ల ఆ విమానాన్ని హైదరాబాద్ కు కాకుండా ముంబైకు డైవర్ట్ చేశారు. ముంబైలో ప్రయాణికులను సురక్షితంగా దింపి విమానాన్ని డాగ్ స్క్వాడ్ సహాయంతో పూర్తిగా తనిఖీలు చేస్తున్నారు. ఇక ఈ బెదిరింపు నిజమా కాదా అనే విషయంలో కూడా పోలీసులు, కేంద్ర ఏజెన్సీలు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అధికారి చిన్నరాముడు కుమార్తె మాద్రి సాయితీబాబు ఆత్మహత్య చేసుకున్నారు. గుంటూరు జిల్లా తాడపల్లిలోని నివాసంలో ఆదివారం రాత్రి ఆమె ఉరివేసుకుని బలవన్మానికి పాల్పడింది. ఇక ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త కట్నం కోసం వేధించడమే ఈ దారుణానికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక మాద్రి నంద్యాల జిల్లాకు చెందిన రాజేష్ నాయుడిని ప్రేమించారు. వీరిద్దరికీ 2025 మార్చిలో కులాంతర వివాహం జరిగింది. అయితే పెళ్లైన 3వ నెల నుంచి అదనపు కట్నం కోసం రాజేష్ తనను వేధిస్తున్నాడని మాద్రి తన తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో
దీంతో వారు 2 నెలల క్రితం పోలీసుల సహాయంతో కుమార్తెను తాడపల్లిలోని తమ ఇంటికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఆమె పుట్టింట్లోనే ఉంటుంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి తీవ్ర మనస్తాపంతో తన గదిలోని బాత్రూంలో ఉరివేసుకుంది. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంగళగిరి ఎయిమ్స్ కు తరలించారు. మృతురాలి తల్లి లక్ష్మీబాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మాత్రి గర్భవతి అని కూడా తెలుస్తుంది. తన కుమార్తెను రాజేష్ నాయుడు మోసం చేశాడని ఐఏఎస్ అధికారి చిన్నరాముడు ఆరోపించారు. ఉద్యోగం ఉందని అబద్ధం చెప్పి మహానందిలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడని తెలిపారు. ఇక ఆ తర్వాత అతనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడని, చంపేస్తానని కూడా బెదిరించాడని ఆవేదన వ్యక్తం చేశారు. నా కుమార్తె మాతో ఫోన్లో మాట్లాడాలన్నా కూడా భర్త అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. భర్త ప్రేమ నిజం కాదని, అందుకే తనను తీసుకెళ్లడానికి రావడం లేదని తీవ్రంగా బాధపడేది. ఇలా జరుగుతుందని ఊహించలేదని చిన్నరాయుడు కన్నీటి పర్యంతమయ్యారు. పాకిస్తాన్ రావల్పిండిలో రాజకీయ ఉద్రిక్తత పెద్దగా పెరుగుతుంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కి అనుకూలంగా ర్యాలీకి రంగం సిద్ధమవుతుంది. ప్రభుత్వ సెక్యూరిటీ సిబ్బందిని అన్ని యూనిట్లను హయాంలో పెట్టి ర్యాలీ రూట్లలో పూర్తి కట్టుదిట్టత ఏర్పాటు చేసింది. ర్యాలీ కొనసాగుతున్నప్పటికీ ఇమ్రాన్ ఖాన్ తనయులు కాసిం, సులేమాన్ తండ్రి విషయంలో ఏదైనా అపరిచిత పరిస్థితులు జరగకూడదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ విశ్లేషకులు ఈ ర్యాలీ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఉద్రిక్తతను మరింత పెంచే అవకాశం ఉందని చెబుతున్నారు. రావల్పిండిలో సెక్యూరిటీ బలంగా ఉండటం, ర్యాలీ నిర్వాహకులు ప్రణాళికలు ఇమ్రాన్ అనుచరులు హాజరు కానున్నట్లు సమాచారం. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో విషాద ఘటన చోటు చేసుకుంది. బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి ఆక్సిజన్ పార్క్ లో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇక మృతుడు మైనింగ్ డిపార్ట్మెంట్ బీటెక్ సెకండ్ ఇయర్ విద్యార్థిగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన విద్యార్థి హుజరాబాద్ ప్రాంతానికి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హైదరాబాద్ గ్రేటర్ శివార్లలోని పట్టణ స్థానిక సమస్యలను జీహెచ్ఎంసీతో విలీనం చేయాలన్న రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. మొత్తం 27 స్థానిక సంస్థలను హైదరాబాద్ మహానగరపాలక సంస్థలో కలిపేందుకు గవర్నర్ పచ్చజెండా ఊపారు. ఆర్డినెన్స్ పై గవర్నర్ సంతకం చేయడంతో విలీన ప్రక్రియ ఇక లాభాంఛనీయమని జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. గవర్నర్ ఆమోదం అనంతరం విలీనం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే వివరాలతో రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనుందని తెలిపారు.
నోటిఫికేషన్ వెలువడిన వెంటనే జీహెచ్ఎంసీ కమిషనర్ కార్యాలయం తదుపరి చర్యలు ప్రారంభించనుంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు వేర్వేరుగా డిజిగ్నేటెడ్ అధికారులను నియమించనున్నారు. వారు సంబంధిత పట్టణ స్థానిక సంస్థలకు వెళ్లి కమిషనర్ పేరుతో ఉన్న బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తారు. ఆర్థిక లావాదేవీలను నిలిపివేయడంతో పాటు కీలక రికార్డులను కూడా స్వాధీనం చేస్తారు. విలీన ప్రక్రియ పూర్తయ్యాక ప్రభుత్వం డివిజన్ల పునర్విభజన చేపడుతుంది. జీహెచ్ఎంసీ కమిషనర్ ఇందుకు ఉత్తర్వులు జారీ చేసి ప్రక్రియను ప్రారంభిస్తారు. ఈ ప్రక్రియ నిర్ణీత గడువు వరకు కొనసాగుతుంది. ఈ క్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు, అభ్యంతరాలను స్వీకరించి వాటన్నిటిని పరిశీలించిన అనంతరం తుది నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగిన చక్రవాతం దిత్వా బలహీనపడింది. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరానికి సమీపంగా కదులుతున్న ఈ తుఫాన్ ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక ఈ తీవ్ర వాయుగుండం ఉత్తర దిశగా కదులుతూ పశ్చిమ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైందన్నారు. చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా సుమారు 50 కిలోమీటర్ల దూరంలో, నెల్లూరుకు దక్షిణ ఆగ్నేయంగా 200 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కొనసాగుతుంది. వాతావరణ పరిస్థితులు మారే సూచనలు ఉన్నందున తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఇవాళ ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, రాయలసీమ జిల్లాలో కూడా తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి జరగనుంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, స్థానిక ఎన్నికలు, ప్రజాపాలన, విజయోత్సవ సంబరాలపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. మీనాక్షి నటరాజన్ వారం రోజుల పాటు హైదరాబాద్ లోనే ఉండనున్నారు. నూతనంగా నియామకమైన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో పాటు పాత డీసీసీలతో మీనాక్షి నటరాజన్ ముఖాముఖి నిర్వహించనున్నారు. అదేవిధంగా డీసీసీ నియామకాలపై అసంతృప్తి నేతలతో భేటీ అయ్యే అవకాశం ఉంది. గ్రామీణ హోమ్ ఫుడ్స్ పేరుతో డిపాజిట్లను స్వీకరించి మొత్తం 50 కోట్ల రూపాయల భారీ కుంభకోణానికి పాల్పడ్డారని 2 రాష్ట్రాలకు చెందిన బాధితులు నెల్లూరు 4వ నగర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నెల్లూరు జిల్లాలోని బాకుంట లేఅవుట్లో ఇటీవల కాలంలో వెలిసిన గ్రామీణ హోమ్ ఫుడ్స్ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రాంచైజీల పేరుతో డిపాజిట్లను స్వీకరించి మొత్తం 50 కోట్ల రూపాయల వసూలు చేసి బిచానా ఎత్తేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇక ఈ భారీ కుంభకోణానికి సంబంధించి మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు బాధితులతో మా ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. 2 రాష్ట్రాల్లో ఫ్రాంచైజీని ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కరి దగ్గర 5 లక్షల కానించి 50,000 రూపాయల ద్వారా వసూలు చేశారు. అయితే దానికి సంబంధించి మొత్తం 50 కోట్ల రూపాయల దాకా ఈ బాధితుల దగ్గర నుంచి వసూలు చేశారు. దీనికి సంబంధించి బాధితులకు ఆ ఫ్రాంచైజీ తీసుకున్న యజమాని ఒక్కసారిగా చేతులు ఎత్తడంతో దీనికి సంబంధించి బాధితులు నెల్లూరు 4వ నగర పోలీస్ స్టేషన్ గురించి ఫిర్యాదు చేశారు. దీనిపై మరిన్ని విషయాలు అడిగి తెలుసుకున్న బాధితులు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, ఒక్కొక్కరి దగ్గర ఎంత కట్టించుకున్నారు, అసలు మీరు ఎందుకని ఉన్నటువంటి స్టాక్ ఆపేసాడు, అసలు ఏంది పరిస్థితి అసలు చెప్పండి సార్. ఇది గ్రామీణ హోమ్ ఫుడ్స్ అనేది ఎండి బూరెల విజయ్ కుమార్ అండి. ఈయన ఒక్కొక్కరి దగ్గర నుంచి 3.5 లక్షల నుంచి 5.5 లక్ష, 10 లక్ష, 18 లక్ష, 20 లక్షల వరకు కట్టించుకున్నారు. దీని బాధ్యతలు మొత్తం 550 మంది. ఈ 550 మందికి కూడా స్టార్టింగ్ 1 నెల 2 నెలల స్టాక్ పంపించారు. దీని తాలూకా బెనిఫిట్స్ కానీ, మెయింటెనెన్స్ కానీ, ఇంట్రెస్ట్ కానీ ఇస్తానని చెప్పేసి అగ్రిమెంట్ లో మా అందరికి నమ్మించి మా దగ్గర నుంచి డబ్బులు కట్టించుకున్నాడు. కానీ 1 నెల మాత్రమే ఇచ్చారండి బెనిఫిట్స్. మళ్ళీ కమిషన్ ఇవ్వలేదు, మా అమ్మిన సరుకు కమిషన్ ఇవ్వలేదు. ఒక రెంట్ని, శాలరీ మటుకు ఇచ్చారు, ఇంట్రెస్ట్ని. దాని తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి సరుకు కానీ, ఎటువంటి బెనిఫిట్స్ కానీ ఏమి కానీ వెయ్యట్లేదు. మేము ఓపిక పట్టామండి, 2 నెలల నుంచి అడుగుతానే ఉన్నాము. వాళ్ళు కాల్స్ కానీ ఎటువంటి లిఫ్ట్ చేయకుండా మమ్మల్ని అవాయిడ్ చేస్తా ఉన్నారు. ఇంకా మేము 3వ నెల ఓపిక పట్టలేక రెండు రాష్ట్రాల వాళ్ళు ఇంచుమించుగా ఒక 100 మంది దాకా ఈ రోజున ఇక్కడికి వచ్చి మేము ఏం చేయాలరా అని చెప్పేసి ఆలోచనతో ఉన్నప్పుడు
మన నెల్లూరు లోకల్ ఎమ్మెల్యే గారు శ్రీధర్ రెడ్డి గారు వాళ్ళ తమ్ముడు గారు వెంటనే స్పందించి మా బాధని మేము ఏంటనేది ఎందుకు ఇలా వచ్చారు ఏంటని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము మొరపెట్టుకుంటే ఆయన ఇమీడియట్ గా లేదు నేను ఉన్నాను మీ వెనకాలని చెప్పేసి ఇమీడియట్ గా సీఏ గారికి ఫోన్ చేసి సీఏ గారి దగ్గరికి వచ్చి ఆయన మాకంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మాకు న్యాయం జరిగేటట్టు ఖచ్చితంగా చెయ్యాలని సీఏ గారిని కోరారు. సీఏ గారు కూడా మాకు 100% న్యాయం చేస్తానని ఆయన ఖచ్చితంగా ఒప్పుకున్నారండి. ఈ విషయంలో మటుకి శ్రీధర్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు చాలా హెల్ప్ చేసినట్టే. మాకు రేపు మార్నింగ్ 10ంటికి రమ్మన్నారండి ఫైనల్ కంక్లూజన్ కి. ఎందుకంటే బూరెల విజయ్ కుమార్ ప్రజెంట్ అప్ స్కాన్ లో ఉన్నాడు. ఆయన రేపు మార్నింగ్ 10ంటికల్లా పోలీస్ స్టేషన్ కి రమ్మని చెప్పి సీఏ గారు చెప్పారు. ఆయన రేపు వచ్చిన తర్వాత మాకు ఏమైంది, సెటిల్ అయ్యిందా ఏమైందా అనేది రేపు పొద్దున తెలుస్తుందండి. ఇప్పటి వరకు అయితే శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు వాళ్ళ తనయుడు వాళ్ళ తమ్ముడు గారు మాకు నిజంగా చాలా హెల్ప్ చేశారని చెప్పాలి సార్. ఈ విషయంలో ఈ బూరెల విజయ్ అలా ఎక్కడ నివసిస్తారు, మీరు ఏ విధంగా ఫ్రాంచైజీ తీసుకున్నారు, ఒక్కొక్కరు ఏ విధంగా డిపాజిట్ చేశారు, మీకు సరుకు ఎంత వస్తుందని చేశారు, ఇప్పుడు ఎందుకనే సరుకు రావట్లేదు అని సార్. ఈయన ఖమ్మంకి సంబంధించిన మనిషిని తెలుసండి. అధికారికంగా అయితే మా దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఈ ఫ్రాంచైజ్ అనేది యూట్యూబ్ లో చూసి మేము ఈయన యూట్యూబ్ లో చిన్న వీడియోస్ చేసి ప్రమోషన్ వీడియోస్ చేసి వదిలేయండి. అవి కూడా కొంతమంది యాంకర్లతోని కొంతమంది చిన్న యూట్యూబ్ స్టార్లతోని జబర్దస్త్ ఫేమస్ ఆర్టిస్ట్ మన ప్రసాద్ గారు రామ్ ప్రసాద్ గారు అని టేస్టీ తేజ గారు కానీ అలాగా వీళ్ళతో ప్రమోషన్ చేయించి యూట్యూబ్ లో ప్రమోట్ చేశారండి. అవి చూసి ఏంటంటే నెలకి కనీసం ఒక 25,000 రూపాయలు వస్తుంది, మనం ఒకరి కింద పని చేయక్కర్లేదు, మనకంటే ఒక సొంత వ్యాపారం నిలబడుతుందని చెప్పేసి మధ్యతరగతి కుటుంబాల ఆలోచనతో మేము వీళ్ళ దగ్గర సంప్రదించడం జరిగిందండి. వీళ్ళని సంప్రదించినప్పుడు 3.5 లక్షలు కట్టాలని చెప్పారు. సరే ఇది ఏదో బాగానే ఉంది కదా, రెంట్ వాళ్ళే ఇస్తున్నారు, 1 మంత్ శాలరీ ఇస్తా అన్నారు, 2% ఇంట్రెస్ట్ ఇస్తా అన్నారు, ప్లస్ అమ్మిన దానికి 30% కమిషన్ ఇస్తా అన్నారు. ఇవన్నీ కలిపితే ఒక్కొక్కరికి నెలకి 25,000 రూపాయలు వస్తాయి, ఒక మధ్యతరగతి కుటుంబం వాడు హ్యాపీగా బతకచ్చు అనే ఆశతో మధ్యతరగతి కుటుంబం వాళ్ళందరం కూడా ఒక 550 మంది ఇలాగా ఈ రోజున అందరూ తీసుకున్నారండి. దీంతో పాటు ఎక్స్ట్రా 2 లక్షల రూపాయలు కట్టించుకుని ఏటీఎం మిషన్ ఇస్తాము అని చెప్పారండి. దీంట్లో ఒక 20 మందో 30 మందో కట్టారు. కానీ దానికి తాలూకా ఒక్క మిషన్ కూడా ఆయన ఇవ్వలేదండి. ఆ డబ్బులు అడుగుతా ఉంటే దానికి వేరే సమాధానం చెప్పి తప్పించుకోవడం అలా చేస్తున్నాడు. దీంట్లో 10 లక్షల ప్యాకేజ్ ఒకటి ఉంది, వాళ్ళ బాధితులు ఒక 40-50 మంది ఉన్నారు. ఆ 10 లక్షల రూపాయలు కట్టించుకుని మీరు ఒక సీఎండ్ ఆఫ్ పాయింట్ కింద ఉంటది. ఆ సీఎండ్ ఆఫ్ పాయింట్ లో మీరు ఒక 10 మంది ఫ్రాంచైజీలకి మీరు సప్లై చేయొచ్చు స్టాకు. వాళ్ళని నమ్మించి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి వాళ్ళకి ఎటువంటిది కూడా చేయకుండా వాళ్ళని చుట్టూ తిప్పించుకుంటున్నాడు. ఇలాగ మొత్తం ఒక 30-40 నుంచి 50 కోట్లు స్కామ్ చేశారని చెప్పేసి అనుకుంటున్నామండి. మాకు ఎట్టి పరిస్థితుల్లో ఇది న్యాయం జరగాలి. ఒక 3 నెలల నుంచి అయితే ఏమి ఇవ్వట్లేదు, ఆయన మాకు అన్ని ఆపేశాడు. మాకు ఇప్పటివరకు కూడా విజయ్ కుమార్ మనిషి ఎలా ఉంటాడనేది మేము లైవ్ లో ఎప్పుడు చూడలేదండి. కేవలం ఆఫీసులో ఒక సునీల్ ఒక మహేంద్ర గారు అని చెప్పి 2 మేనేజర్లు ఉంటారు. ఆ 2 మేనేజర్లే మొత్తం ఆపరేషన్స్ చేసేవారని, మార్కెటింగ్ ఆపరేషన్స్. వాళ్ళని నమ్మి మేము డబ్బులు కట్టాం. ఈ రోజున వాళ్ళు మాకు తెలియదండి మా ఎండి గారిని అడగాలి అని చెప్పేసి తప్పించుకుంటున్నారు. మాకు భయం వేసి ఏం చేయాలో తెలియక 2 నెలల నుంచి తిరుగుతున్నామండి. ఏమీ తెలియకుండా అంటే ఒక ప్రమోషనల్ ఇచ్చినప్పుడు అందరూ యూట్యూబ్ స్టార్లు ఇచ్చారండి, అలాగే జబర్దస్త్ స్టార్లు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చినప్పుడు కంపెనీ పెద్దదని అనుకుంటాము. ఈయన స్టార్టింగ్ లో స్టార్ట్ చేసి 6 నెలలు అయింది. ఒక 3 నెలలు అయితే బాగానే ఇచ్చాడండి. బాగానే ఇచ్చిన తర్వాత మేము వాళ్ళని సంప్రదించి ఎలా ఇస్తున్నాడండి ఏంటంటే బాగానే ఇస్తున్నాడు అని చెప్పేసి చెప్పారు ఫస్ట్ తీసుకున్న వాళ్ళు. అలాగా మౌత్ టాక్ బాగా పెరిగిందండి. మౌత్ టాక్ బాగా పెరిగి మేము తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే 550 మంది పోగయ్యారో మన విజయ్ కుమార్ గారికి డబ్బాస్ కలిగిందో ఏం కలిగిందో తెలియదు. ఒకటేసారి ఏమీ ఇవ్వకుండా మా మీద నిందలేస్తూ మా వల్ల నేను లాస్ అయిపోయాను చెప్పి ఒక మాట చెప్పి తప్పించుకోవడం జరుగుతుంది. మా వల్ల లాస్ అవ్వడం కాదు సార్, 3.5 లక్షలు మా డబ్బుతోనే ఆయన వ్యాపారం చేశాడు తప్ప ఆయన ఎటువంటి 1 రూపాయి పెట్టుబడి కూడా పెట్టి వ్యాపారం చేయలేదు. ఆయన మా వల్ల లాస్ అయిపోవడం అంటే మాకు అర్థం కాలేదు. అది కూడా మీరు పొద్దున ఆయన వచ్చిందా మేము మాట్లాడతాం సార్. ఈ 3.5 లక్షలు కూడా మేమంతా కూడా ఫోన్ పే ద్వారా చేయడం జరిగింది, బ్యాంక్ ద్వారానే చేయడం జరిగింది సార్. ఎవరికి 1 రూపాయి చేతితో ఇవ్వలేదు, అంతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగింది సార్. ఇది ఇక్కడ బాధితుల పరిస్థితి. కెమెరామెన్ అభిషేక్తో మళ్ళీ BRK న్యూస్ నెల్లూరు.